ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎవరంటే గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, మరి ఏ విధంగా ఇలా బూతులు బ్యాచి, వీళ్ళే ఈయన బలం. మరి వాళ్ళే ఈ తాగుబోతులు ఎవరైతే ఉంటారో దీనికోసం ఎవరైతే మనం చూసాం అంబటి రాంబాబు ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు పోయినాయి అని. ఇలాగా ఈ దొంగల బ్యాచ్నే ఆయనతో ఉంటారు. మరి అసహనం ఎలా వ్యక్తం చేస్తారు? చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎక్కడో చోట ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఆ పార్టీకో, ఆ ఫంక్షన్కో, ఆ పరామర్శకో, చావుకో వెళ్ళి అక్కడ ఉన్నాయి మనం లాక్కొని రావాలన్నమాట. ఆలీబాబా 60 అరడజన్ దొంగల సినిమా చూస్తే దానిలో రోడ్డు పక్కన శవం కనపడితే చాలు వీళ్ళందరూ ఆడవాళ్ళ వేషాల్లో వెళ్ళి ఆ శవానుకున్న కాళ్ళ మెట్టెలతో సహా ఒంటి మీద ఉన్న బంగారం అంతా దోచేస్తా ఉంటారు. పైన పడి ఏడుస్తున్నట్టే ఏడుస్తారు, ఒక్కొక్కరు ఒక్కో గొలుసు కొట్టేస్తా ఉంటారు. అలా ఉంది వీళ్ళని చూస్తుంటే. ఆలీబాబా అరడజన్ దొంగల సినిమాలో ఆ దొంగల్లాగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆ వ్యక్తులు కనపడుతున్నారో కొంతమంది, అందరూ కాదు, మరి ఆ కొంతమంది మరి అట్లాంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటారు. అట్లాంటి వ్యక్తులు ఖచ్చితంగా అసహనం వ్యక్తం చేయరు, కానీ వ్యక్తం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చక, ఆయన మాట తీరు నచ్చక, ఆయన నడవడిక ఏదైతే ఉందో అది నచ్చక వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చెయ్యొద్దు, ఎవరైనా చెప్పండి ఆయనకని మనం ఎన్నో మెసేజ్ల్లో కూడా చదివాం.